క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము పాస్కా కాలంలో 2వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు, మొదటి పట్టణము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం నుంచి 47వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం ఆలకించాం. ఈరోజు మనము దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరణాన్ని జయించిన మృత్యుంజయుడు ఆ ఉత్థాన క్రీస్తువు 1931వ సంవత్సరము ఫిబ్రవరి నెల 22వ తారీఖున పునీత పౌస్తీనా అనే మఠకన్యకు దర్శనమిచ్చి తన దివ్య కారుణ్యాన్ని ఈ ప్రపంచానికి వెల్లడి చేస్తూ, తన దివ్య కారుణ్యాన్ని మీరు ఆరాధించాలని, దివ్య కారుణ్యం ఎడల భక్తి విశ్వాసాలు కలిగి జీవించాలని ప్రభు కోరుకున్నట్లుగా మనము ఆమెకి ఇవ్వబడిన దర్శనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ పౌస్తీనా అనేటటువంటి మఠకన్య తన జీవితంలో ప్రభు నుండి పొందిన ఈ దర్శనాన్ని ప్రపంచమందంతటా వెల్లడి చేయడం, తద్వారా తల్లి శ్రీసభ ఆమె దర్శనాలు ఆధారంగా చేసుకొని క్రీస్తుని పునరుత్థాన మహోత్సవం తర్వాత వచ్చేటటువంటి 2వ ఆదివారాన్ని దివ్య కారుణ్య మహోత్సవంగా కొనియాడాలి అని చెప్పి కోరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తల్లి శ్రీసభ మన జగద్గురువులు 2వ జాన్ పాల్ పోపు గారి యొక్క ఆజ్ఞ మేరకు ఉత్థాన మహోత్సవం తర్వాత వచ్చే 2వ ఆదివారాన్ని కారుణ్య మహోత్సవంగా కొనియాడుతూ ఉంది. కారుణ్యం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, అర్హత లేని వారికి, యోగ్యత లేని వారికి దయను చూపించడం, క్షమను అందించడమే కారుణ్యమని మనం అర్థం చేసుకోవాలి. న్యాయం అంటే వారు చేసిన దానిని బట్టి, వారు మంచి చేస్తే బహుమానాన్ని, చెడు చేస్తే శిక్షను కొని తెచ్చుకుంటారు. కానీ కారుణ్యం అంటే ఆ వ్యక్తి అర్హత లేకపోయినా, అతడు పాపాత్ముడే అయినా, తాను చెడే చేసిన అతడు ఆ శిక్ష నుండి తప్పించుకోవడం కారుణ్యము. యోగ్యత లేనివాడు పొందేటటువంటి ఆ క్షమాపణ, ఆ ప్రేమ, ఆ దయనే మనం కారుణ్యము అని పిలుస్తూ ఉన్నాం. నిజానికి మానవ రక్షణ కార్యమంతా కూడా దేవుని యొక్క కారుణ్య క్రియయే. ఏ యోగ్యత లేని మానవుణ్ణి రక్షించడానికి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు మానవాళి మీద దయతో ఈ లోకంలో జన్మించాడు, మానవ రూపంలో జన్మించాడు, మానవులకు సేవ చేశాడు. తన శ్రమల మరణం ద్వారా మానవాళిని పాపం నుండి, మరణం నుండి విడుదల చేశాడు. ఆ విధంగా అతడు సేవ చేసి మానవాళిని మరలా క్షమాపణకు గురి చేసి దేవుని బిడలుగా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని యొక్క ఈ రక్షణ కార్యం అతడు ఎంతో దయతో, కరుణతో మానవాళికి అందించినటువంటి గొప్ప రక్షణ కార్యం. కాబట్టి మనము దేవుని యొక్క కారుణ్యాన్ని ఈనాడు స్మరించుకుంటూ, అతడు చూపిన ఆ కారుణ్యానికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు శిలువ మీద మరణించాడు. ఆయన మరణించినప్పుడు సైనికుడు ఒకడు అతని డొక్కలో బళ్ళెముతో పొడిచాడు. ఆయన గుండెను చీల్చాడు. ఆ గుండె నుండి రక్తము, నీరు స్రవించాయి. ఈ నీరు మనల్ని అతడు పాపము నుండి కడుగుతున్నాడని, క్రీస్తు తన ఆత్మ ద్వారా మనకి జ్ఞానస్నానాన్ని అనుగ్రహించి, జ్ఞానస్నానంలో మనల్ని అన్ని పాపాల నుండి కడిగి మనల్ని దేవుని బిడ్డలుగా మార్చుకుంటున్నాడని, అంతేకాదు పాప సంకీర్తనం ద్వారా అతడు జ్ఞానస్నానం వెనుక మనం కట్టుకున్నటువంటి పాపాలను శుద్ధి చేస్తున్నాడని ఈ నీరు మనకి సూచిస్తూ ఉన్నాయి. క్రీస్తు శిలువ మీద ప్రాణత్యాగం చేసింది మనల్ని పాపము నుండి కడగడానికి, దేవుని క్షమాపణను మనకు అందించడానికి అన్న విషయాన్ని ఈ నీలి కిరణాలు, ఆయన హృదయం నుంచి వెలువడినటువంటి ఆ నీరు తెలియచేస్తూ ఉంది. ఇక్కడ నీరు పవిత్ర ఆత్మకు గుర్తుగా ఉంది. పవిత్ర ఆత్మను మనం క్రీస్తుని శిలువ మరణం ద్వారా గొప్ప బహుమానంగా పొందాం. మనం పాప క్షమాపణను పొందాం, దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యానికి వారసులుగా మారాం. అదే రీతిలో ప్రభు యొక్క హృదయం నుండి చివరి రక్తపు బొట్టు కూడా ప్రవహించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రక్తము ఆ ఎర్రని కిరణాలకు గుర్తు. యేసు ప్రభు యొక్క దివ్య హృదయం నుండి
వెలువడుతూ ఉన్నటువంటి ఆ ఎర్రని కిరణాలు అతడు మనకు అనుగ్రహించినటువంటి దివ్య సంస్కారమైన దివ్య సత్ప్రసాదానికి గుర్తు. మనం క్రీస్తుని యొక్క రక్తాన్ని పానము చేయడం ద్వారా, ఆయన శరీరాన్ని భుజించడం ద్వారా నిత్య జీవానికి మనం వారసులమవుతూ ఉన్నాం. యూదుల ధర్మశాస్త్రం రక్తంలో ప్రాణం ఉంటుందని చెబుతూ ఉంది. అందుకే ఏ జంతువును వారు భుజించినా దాని రక్తాన్ని భుజించడానికి లేదు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రాణము ఆ రక్తంలోనే ఉంటుంది అని చెప్పి యూద ధర్మశాస్త్రం వాళ్ళకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి వారు రక్తాన్ని భుజించేవాళ్ళు కాదు. ఈనాడు క్రీస్తుని యొక్క రక్తంలో క్రీస్తు మనకు అందించబోయే జీవము దాగి ఉంది. క్రీస్తుని రక్తంలో ఉన్నటువంటి ఆ ప్రాణము, ఆ జీవము మనము దివ్య సత్ప్రసాదం ద్వారా పొందుకుంటూ ఉన్నాం. అందుకే క్రీస్తు నా శరీరమును తిని నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడని యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తుని యొక్క దివ్య హృదయము నుండి జాలువారినటువంటి ఆ రక్తము నీరు ఈనాడు ఆ కారుణ్య ప్రభు పౌస్తేన మఠకన్యకు ఇచ్చిన దర్శనంలో ఎర్రని కిరణాలుగా, నీలి కిరణాలుగా మనకి కనిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎర్రని కిరణాలు క్రీస్తుని రక్తానికి, ఆ నీలి కిరణాలు క్రీస్తు తన హృదయం నుంచి కార్చిన నీటికి గుర్తుగా ఉన్నాయి. ఈ ఎర్రని కిరణాలు, నీలి కిరణాలు పవిత్ర ఆత్మకు గుర్తుగా ఉన్నాయి. పవిత్ర ఆత్మ మనల్ని దివ్య సంస్కారాల ద్వారా పవిత్రపరుస్తూ ఉంది. జ్ఞానస్నానం ద్వారా, పాప సంకీర్తనము ద్వారా మనల్ని శుద్ధి చేస్తూ ఉంది. దివ్య సత్ప్రసాదం అనే దివ్య సంస్కారము ద్వారా మనల్ని జీవంతో నింపుతూ ఉంది. తద్వారా క్రీస్తు శిలువ మీద ప్రాణత్యాగం చేసి మనకు అనుగ్రహించినటువంటి ఆ పవిత్రాత్మ అనే గొప్ప వరము మనల్ని పాపము నుండి కడిగి మనల్ని జీవంతో నింపి మనల్ని దేవుని ప్రియమైన బిడ్డలుగా, పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తుందన్న సత్యాన్ని ఈనాడు ఆ కారుణ్య ప్రభు ఆ పౌస్తేన అనే మఠకన్యకి ఇచ్చిన దర్శనం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ ఉత్థాన క్రీస్తువు పంచగాయాలతోనే ఆమెకు దర్శనమివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దర్శనాన్ని 1931 సంవత్సరము ఫిబ్రవరి నెల 22వ తారీఖున ఆ కారుణ్య ప్రభు ఇచ్చినటువంటి ఆ దర్శనాలను గూర్చి ఒక డైరీని రాయమని ఆ ప్రభు చెప్పగా ఆమె ఆ డైరీని రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఆ రాత్రి సందర్భంలో దర్శనమిచ్చాడు. ప్రభు యొక్క పటం వెనక ఉన్నటువంటి ఆ చీకటి మన పాపానికి గుర్తు. మనం పాపం చేసి దేవునికి దూరమై ఉన్న స్థితిలో ఆ కరుణామయుడు తన కారుణ్యాన్ని, దయను ప్రదర్శిస్తూ ఎదుగో మన చీకటిలోనికి ప్రవేశించాడు, మన పాపపు జీవితంలోనికి ప్రవేశించాడు. మనల్ని ఆ చీకటి నుంచి, పాపం నుండి విడుదల చేస్తూ, పవిత్రపరుస్తూ, తన జీవాన్నిస్తూ మనల్ని పరలోక తండ్రి బిడ్డలుగా, ఆ నిత్య జీవానికి వారసులుగా మారుస్తున్నాడు. ఆయన కారుణ్యానికి అసలు ఎల్లలు లేవు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. యేసుక్రీస్తుని యొక్క ఆ కారుణ్యము, ఆ దయ ఎంతో విశాలమైంది, ఎంతో లోతైంది, అది ఎంతో గాఢమైందన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. క్రీస్తు ప్రభు తాను దర్శనమిచ్చిన తరువాత ఆ పునీత పౌస్తేన అనేటటువంటి మఠకన్యతో నేను ఏ విధంగా నీకు దర్శనమిచ్చానో ఆ దర్శనపు చిత్రపటాన్ని రూపొందించి ముందు మీ కాన్వెంట్లో ఉన్నటువంటి ఆ చిన్న దేవాలయంలో నన్ను ఆ రూపంలో ఆరాధించాలి, అటు వెనుక ప్రపంచమంతా కూడా నా కారుణ్య చిత్రపటము ప్రచారం కావాలి, ప్రపంచమందంతటా సకల మానవాళి కరుణతో నేను ఇచ్చిన ఈ దర్శనము గ్రహించుకొని ఈ చిత్రపటం దగ్గరకు వచ్చి నా దయను, నా కారుణ్యాన్ని అడుక్కోవాలి. తద్వారా ఎవరెవరైతే ఈ చిత్రపటం దగ్గరకు వచ్చి నా కారుణ్యాన్ని, నా కృపను అడుగుతారో వాళ్ళు తప్పకుండా నా దయను, కారుణ్యాన్ని పొందుతారు. నా కారుణ్యం అనేటటువంటి జలాన్ని తోడుకోవడానికి నేను వారికి అందిస్తున్నటువంటి దీవెన పాత్ర ఈ చిత్రపటమేనని, ఎవరెవరైతే ఈ చిత్రపటం దగ్గరకు వస్తారో వాళ్ళు తప్పకుండా నా కారుణ్యాన్ని, నా దయను స్వీకరించగలిగిన వాళ్ళు అవుతారు. ఈ చిత్రపటము ఒక సేదలా పనిచేసి నా కారుణ్యమనే బావి నుండి నా కనికరాన్ని తోడుకోవడానికి వాళ్లకు ఈ చిత్రపటం ఒక సేదలాగా, పాత్రలాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రభు పునీత పౌస్తేనతో, ఆ మఠకన్యతో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్ను నేను నా యొక్క కార్యనిర్వాహకురాలిగా నియమించుకున్నాను, ఈ ప్రపంచానికి నా కారుణ్యాన్ని వెల్లడి చేయవలసిన బాధ్యత నీదేనని ఆ మఠకన్యతో ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు ఈ చివరి రోజుల్లో, ఈ లోకాంత్యపు దినాలలో
కారుణ్య ప్రభువుగా మీకు దర్శనమిచ్చాను. ఎవరెవరైతే నా కనికరాన్ని కోరుకొని నా వద్దకు వస్తారో, ఇదిగో ఈ కారుణ్య ప్రభువుగా దర్శనమిచ్చిన నా వద్దకు వచ్చి నా కనికరాన్ని విశ్వాసముతో నమ్మకంతో అడుగుతారో వాళ్ళు తప్పకుండా నా కారుణ్యాన్ని పొందగలుగుతారు. లేదంటే వాళ్ళు నా న్యాయానికి గురి అవుతారు. మీరు కారుణ్యం కావాలో న్యాయం కావాలో నిర్ణయించుకోండి అని ప్రభువు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా న్యాయమైతే మీరు తట్టుకోలేరు, ఎందుకంటే మీరందరూ పాపాత్ములే. పాపానికి తగ్గ శిక్ష న్యాయం తెస్తుంది. కానీ నా కనికరము పాపానికి తగ్గ శిక్ష కాకుండా మీ మీద దయ చూపి మిమ్ములను శిక్ష నుంచి విడిపిస్తుంది. కాబట్టి మీరు నా కారుణ్యాన్ని కోరుకొని కారుణ్యరాజుగా దర్శనమిచ్చిన నా వద్దకు వచ్చి నేను అందించే కారుణ్యాన్ని సమయం ఉండగానే మీరు సొంతం చేసుకోండి. లేదంటే మీరు నా న్యాయానికి గురి అవుతారు. నా న్యాయాన్ని మీరు తట్టుకోలేరు, నా న్యాయ రోజులను మీరు తట్టుకోలేరు. ఎందుకంటే మీరు న్యాయం ప్రకారం అయితే శిక్షయే కొని తెచ్చుకుంటారు తప్ప మీకు ఏ విధంగానూ నేను ఇచ్చేటటువంటి బహుమానము పొందలేని స్థితిలో మీరున్నారు. కాబట్టి ముందే జాగ్రత్త పడి కనికరంతో వచ్చిన కారుణ్యరాజునైన నా వద్దకు వచ్చి నా సహాయాన్ని అర్థించమని ప్రభు పునీత పౌస్తేన ద్వారా ఆ డైరీ ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రభు పౌస్తేనమ్మకు దర్శనమిచ్చినప్పుడు నేను ఎంత కనికరంతో నేను ఈ మానవాళిని ప్రేమిస్తున్నానంటే, నా కారుణ్యము మహాసముద్రమైతే నా కారుణ్యం గూర్చి ప్రపంచం ఇప్పటివరకే తెలుసుకున్నది ఎంత అంటే నీటి బొట్టంతా అన్నాడు ప్రభువు. అంతటి మహా కనికరముతో దయతో మన పాపాలను క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా నమ్మకంతో ఆ ప్రభు దగ్గరకు వెళ్ళడమే. ఎవరెవరైతే నమ్మకంతో నా దగ్గరికి వచ్చి నా కనికరాన్ని అర్థిస్తారో వాళ్ళు తప్పకుండా నా కనికరాన్ని పొంది పాపక్షమాపణను పొంది వాళ్ళ జీవితాలను నిత్య జీవానికి సంసిద్ధపరుచుకుంటారని ప్రభువు అభయమిస్తూ ఉన్నాడు. మీ పాపాలు ఎంత భయంకరమైన, అవి ఎంతటి ఎర్రని వర్ణంలో ఉన్నా మీరు నా వద్దకు వచ్చి నన్ను క్షమాపణ అడగడానికి, నా కారుణ్యాన్ని అడగడానికి భయపడవద్దు. ఎవరెవరైతే నా కనికరాన్ని విశ్వసించరో, ఎవరైతే నా కనికరాన్ని నమ్మరో వాళ్ళే నన్ను ఎక్కువగా బాధిస్తారు. నా కనికరాన్ని నమ్మిన వాళ్ళు నా వద్దకు వచ్చి నా నుండి కారుణ్యాన్ని అర్థించేవాళ్ళు ఎంతటి ఘోర పాపులైనా వాళ్ళను క్షమించగలిగినంతటి గొప్ప కారుణ్యము నా వద్ద ఉంది అని చెప్పి ప్రభు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక పాపాత్ముడు ఎంతటి ఘోర పాపియో అంతటి ఎక్కువగా నా కనికరాన్ని పొందడానికి అతడు అర్హత కలిగి ఉన్నాడు, హక్కు కలిగి ఉన్నాడు. కాబట్టి నా వద్దకు రావడానికి భయపడకండి, అపనమ్మకంతో ఉండకండి, నమ్మకంతో నా దగ్గరకు రండి. మీరు ఎంత ఘోర పాపులైనా మిమ్మల్ని క్షమించగలిగిన ఎల్లలో లేని ఉప్పెనలా వచ్చే నా కనికరము కృపను స్వీకరించండి అంటూ కారుణ్య ప్రభు సకల పాపాత్ములను తన కనికరం వద్దకు రమ్మని ఆహ్వానించడాన్ని ఈ డైరీ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువే స్వయంగా పునీత పౌస్తేనమ్మకు ఈ డైరీని రాయించాడు. మొదటి రాసినటువంటి డైరీని సాతాను అనేక ప్రలోభాలకు గురి చేసి నిప్పుల్లో కాల్చివేసేలా చేసింది. అప్పుడు పౌస్తేనమ్మ ఈ విధంగా జరిగినందుకు తానే సాతాను ప్రలోభాల్లో పడిపోయి డైరీని కాల్చేసింది. కానీ ఆ విధంగా కాల్చినందుకు మరలా చాలా బాధపడింది. అప్పుడు ప్రభు ఆమెకు ధైర్యం చెప్పి, నీవు అధైర్యపడొద్దు, నేనున్నాను కదా అంటూ ప్రభు మరలా రెండోసారి తన కనికరాన్ని గూర్చి, కారుణ్యం గూర్చి, కృపను గూర్చి ఈ డైరీలో వెల్లడి చేయగా మనకు ఆ డైరీ అందుబాటులో ఉంది. తద్వారా మనము ఈనాడు ఆ కరుణామయుడు తన హృదయంలో మన మీద ఎంత కారుణ్యాన్ని, కృపను కలిగి ఉన్నాడో తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఆ కరుణామయుడు మనకు అందించేటటువంటి ఆ కృపా కారుణ్యాలు 5 విధాలుగా మనకు అందించడానికి అతడు సంసిద్ధంగా ఉన్నట్లుగా మనకు తెలియచేశాడు. ఒకటి, ఆ దివ్య కారుణ్య ప్రభు యొక్క చిత్రపటము. ఈ చిత్రపటం ద్వారా మీరు నా కారుణ్యాన్ని తోడుకోవచ్చని, ఇది ఒక దీవెన పాత్ర అని ప్రభు తెలియచేశాడు. ఆ పాత్ర నుండి మనము ప్రభు యొక్క కారుణ్యాన్ని, కృపను మనము తోడుకుంటున్నాం. ఎవరెవరైతే ఈ పటం దగ్గరకు వచ్చి ప్రభు యొక్క కనికరాన్ని అర్థిస్తారో, నమ్మకంతో ప్రభుని కృపను, దయను అడుగుతారో తప్పకుండా వాళ్ళు ఆ ప్రభు యొక్క కారుణ్యాన్ని పొందుతారు. రెండవది, దివ్య కారుణ్య ప్రభు యొక్క జపమాల.
ఈ జపమాలను ఎవరెవరైతే భక్తిగా జపిస్తారో, విశ్వాసంతో జపిస్తారో, ఒక్కసారి జపించిన విధానం బట్టి ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారని ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు విరివిగా ఈ కారుణ్య జపమాలను జపించమని కోరుతూ ఉన్నాడు. పునీత ఫౌస్తీనమ్మకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుని ఉగ్రతతో కూడిన దేవదూత తళతళ మెరుస్తున్నటువంటి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఒక మహానగరం మీదకు వెళుతూ ఉంది. ఫౌస్తీనమ్మ ఆ దేవదూతను అడిగింది, నీవు ఎందుకు వెళుతూ ఉన్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని. ఇదిగో దేవుడు నన్ను పంపించాడు, దేవుని ఉగ్రత దూతను నేను, ఆయన తన ఆగ్రహాన్ని ప్రదర్శించమని నన్ను పంపించాడు. ఆ కనిపిస్తున్న నగరాన్ని సర్వనాశనం చేయడానికి నేను వెళుతూ ఉన్నా. ఆ నగరం పాపములో మ్రగ్గుతూ ఉంది, కాబట్టి ఆ నగరాన్ని నాశనం చేయడమే నా బాధ్యత అని చెప్పి ఆ దేవదూత చెప్పింది. వెంటనే ఫౌస్తీనమ్మ దేవుణ్ణి తనకు తెలిసిన జపాలతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా, నీ దయను చూపించు, ఆ నగరాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టు, వాళ్ళకు హృదయ పరివర్తన చెందడానికి ఇంకా సమయం ఇవ్వు అంటూ ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆశ్చర్యంగా ఆమె ఎంత ప్రార్థించినా సరే ఆ దేవదూత మాత్రం ఆ నగరాన్ని నాశనం చేయడానికి వెళ్ళడం ఆగలేదు. ఆశ్చర్యపోతున్న పునీత ఫౌస్తీనమ్మకు త్రిత్వైక దైవం అక్కడ ప్రత్యక్షమై ఆమెకు తెలియపరచినటువంటి జపము ఈ కరుణ జపమాల. ఓ సర్వేశ్వర, మా తండ్రి, నీ ప్రీతమ కుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ శరీర రక్తములను, దైవమానవ స్వభావములను, మా పాపముల లోక పాపముల పరిహారార్థం నీకు అర్పించుచున్నాము. యేసుక్రీస్తు యొక్క మితిలేని శ్రమలను చూచి మాపై ప్రజలందరిపై దయ చూపండి తండ్రి. ఈ విధంగా 10 సార్లు చెప్పిన తరువాత, పవిత్రుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మాపై ప్రజలందరిపై దయ చూపండి తండ్రి అని మరలా 3 సార్లు మనం చెప్పాలి. ఈ విధంగా 5 సార్లు ఈ కారుణ్య జపమాలను మనం జపించాలి. ఈ జపమాలను జపించడం ద్వారా నమ్మకంతో ఒక్కసారి జపించిన తప్పకుండా దానికి తగ్గ ప్రతిఫలం పొందుతారని ప్రభు అభయం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక 3వ అంశము పవిత్రమైనటువంటి మధ్యాహ్నం 3 గంటల సమయము. ఈ గంట సమయాన్ని ప్రభు పవిత్రమైన గడియగా అభివర్ణించాడు. ఈ సమయంలో నేను పరలోకము నుండి నా కనికరాన్ని ఈ లోకం మీద కుమ్మరిస్తాను, నా కారుణ్యాన్ని ఎల్లలో లేని ఉప్పెనలాగా ఇదిగో ఈ ప్రపంచం మీద కుమ్మరించే గడియ మధ్యాహ్నం 3 గంటల సమయం. ఎందుకంటే ఆ సమయంలో మానవాళి రక్షణ కోసం నేను శిలువ మీద శ్రమలు అనుభవించి మరణించాను. తద్వారా ఈ లోకానికి పాప క్షమాపణను, నిత్య జీవాన్ని, నిత్య రక్షణను తీసుకొని వచ్చాను. కాబట్టి ఈ 3 గంటల సమయం ఎంతో పవిత్రమైంది. ప్రతిరోజు 3 గంటల ఈ సమయంలో నేను పరలోకము నుండి, ఆకాశము నుండి మానవాళి మీదకు నా కనికరాన్ని, నా దయను కుమ్మరిస్తాను. ఈ కృపను ఎవరెవరైతే కోరుకొని ఈ 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ కోరికలు, వారు ఎవరి కోసం ప్రార్థించారో వారి కోరికలు కూడా నేను తప్పకుండా తీరుస్తానని ప్రభు అభయం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో పాపాత్ముల హృదయ పరివర్తన కోసం ప్రార్థించమని ప్రభు కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు దివ్య హృదయం నుంచి స్రవించిన ఓ రక్తము నీరా, మా కారుణ్యపు జీవ ఓట, నేను నిన్ను నమ్ముచున్నాను అని చెప్పి పదే పదే మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మనం ఏ ఉద్దేశంతో ప్రార్థిస్తున్నామో, మరి ముఖ్యంగా పాపాత్ముల హృదయ పరివర్తన కోసం మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రభు ఆ ఉద్దేశాలు నెరవేరుస్తానని చెప్పి అభయం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పవిత్రమైన 3 గంటల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో ముఖ్యంగా మనం చెప్పవలసింది కరుణ జపమాలనే. కరుణ జపమాల ఈ సమయంలో చెప్పవలసినటువంటి ఉత్తమమైనటువంటి ప్రార్థన అని మరువరాదు. తరువాత మనము ప్రభు ఇచ్చినటువంటి 4వ అంశము నవదిన ప్రార్థనలు. ప్రభువు తన కారుణ్య మహోత్సవాన్ని పాస్కా పండుగ తర్వాత వచ్చే ఆదివారం జరుపుకోవాలని కోరుకున్నాడు. కాబట్టి ఆ నవదిన ప్రార్థనలో పెద్ద శుక్రవారం నాడు ప్రారంభమై 3 గంటల సమయం నుండి ఆ కారుణ్య ప్రభు మహోత్సవం వరకు, ఆ శనివారం 3 గంటల సమయం వరకు కూడా మనము నవదిన ప్రార్థనలు జపించాలని ప్రభు కోరుకున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మల సమూహాన్ని తన దివ్య కారుణ్యం వద్దకు తీసుకొని వచ్చి వారి కోసం మనం ప్రార్థించినప్పుడు ఈ 9 రోజుల ఈ నవదిన ప్రార్థనలో 3 గంటల సమయంలో చేసే ఈ ప్రార్థనల ద్వారా
ప్రభు యొక్క కారుణ్యాన్ని ఏ ఏ ఆత్మల సమూహం కోసం మనం ప్రార్థిస్తున్నామో వారి కోసం ఆ కారుణ్యాన్ని మనం సంపాదించగలిగి వారికి ఆ కారుణ్యాన్ని అందించగలుగుతామని ప్రభు అభయం ఇవ్వడాన్ని ఈ నవదిన ప్రార్థనలో చూస్తూ ఉన్నా. ఈ నవదిన ప్రార్థనలో ముఖ్యంగా 3 గంటల సమయంలో మనం జపించవలసింది కరుణ జపమాలని. ఈ కరుణ జపమాలను జపించి ఆ ప్రభువే స్వయంగా పౌస్తే నమ్మకు డైరీలో రాయించినటువంటి ఈ జపాలను మనము జపించాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఇక మనము 5వ అంశంగా ప్రభు యొక్క కారుణ్య మహోత్సవాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాస్కా పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారము అనగా ఉత్థాన పండుగను మొదటి ఆదివారంగా చూస్తే, తర్వాత వచ్చే ఆదివారం 2వ ఆదివారాన్ని మనము కారుణ్య ప్రభు యొక్క మహోత్సవ ఆదివారంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఆనాడు అభయమిస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే అంతకుముందు 8 రోజులు ఈ లోపులో పాప సంకీర్తనం చేసి ఆ పండుగ నాడు దివ్య పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళు నూతన జన్మను పొందిన వాళ్ళు అవుతారు. వారి అన్ని పాపముల నుండి, పాపముల వల్ల రావలసిన శిక్షల నుండి వాళ్ళు కడగబడి నూతనంగా మరలా జ్ఞానస్నానం పొందిన వ్యక్తులుగా రూపొందుతారు. వాళ్ళకి పాపము కడగబడింది, దాని నుండి వచ్చే నిత్య శిక్ష, అనిత్య శిక్ష అన్నీ కూడా కడగబడ్డాయి. వాళ్ళు మరలా జన్మించిన నూతనమైన వ్యక్తులుగా రూపొందుతున్నారు. అప్పుడే జ్ఞానస్నానం పొందిన వ్యక్తులుగా వాళ్ళు రూపొందుతున్నారని ప్రభువు అభయమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని పవిత్రపరిచి మనల్ని దేవుని బిడ్డలుగా మార్చడానికి ప్రభు ఈ కారుణ్య మహోత్సవాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ కారుణ్య మహోత్సవం ద్వారా మనము మన పాపముల నుండి, దానివల్ల వచ్చే శిక్షల నుండి కడగబడి నూతనంగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తులుగా మారతామంటే, ఆ పండుగలో పాల్గొనిన తర్వాత దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తర్వాత మనం మరణిస్తే మనము సరాసరి స్వర్గానికి వెళ్తాం. ఎందుకంటే ఈ మహోత్సవానికి మన పాపాలను, పాపం ద్వారా వచ్చే శిక్షను కూడా తీసివేయగలిగిన శక్తి ఉంది. కాకపోతే మనము పాప సంకీర్తనం చేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళమై ఉండాలి. పాప సంకీర్తనము ముందే చెప్పినట్లుగా ప్రభు హృదయం నుంచి జాలువారుతున్న నీరు, జ్ఞానస్నానము, పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారాలకు సూచనగా ఉన్నాయి. ఆయన హృదయం నుంచి వస్తున్న ఎర్రని ఆ కిరణాలు ఆయన రక్తానికి గుర్తుగా ఉంది. ఆయన రక్తము మనల్ని జీవంతో నింపుతూ ఉంది. ఈ నీలి కిరణాలు నీటికి, ఎర్రని కిరణాలు రక్తానికి గుర్తుగా ఉన్నాయి. ఈ విధంగా ఈ జ్ఞానస్నానం మనము ముందే పొంది ఉన్నాం కాబట్టి ఆ పండుగ రోజు పాప సంకీర్తనం చేసి దివ్య సత్ప్రసాదం స్వీకరించడం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందగలుగుతున్నాము. అంతటి భాగ్యాన్ని పండుగ ద్వారా ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ పండుగను ఘనంగా కొనియాడాలి. ప్రభువే స్వయంగా తానిచ్చిన దర్శనంలో మీరు ఎంత ఘనంగా ఈ పండుగను కొనియాడాలి అనుకుంటే అంత ఘనంగా ఈ పండుగను కొనియాడండి. ఎందుకంటే ఆనాడు ఎల్లలో లేని ఉప్పెనలా వచ్చి పడే నా కారుణ్యము ఈ మానవాళిని అందరినీ కూడా ముంచివేస్తుంది. ఈ మహా కనికరముతో ఉప్పొంగే ఆ కారుణ్యంతో నేను ఆనాడు మానవాళిని దీవిస్తూ ఉన్నాను. కాబట్టి అన్ని పండుగలలోనూ ఈ కారుణ్య మహోత్సవము అత్యంత ఉన్నతమైన స్థానాన్ని తీసుకుంటుందనడంలో ఎలాంటి సందేహము లేదని ప్రభువే స్వయంగా మనకు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనల్ని పాపము నుండి కడిగివేసి మరణం నుండి జీవానికి నడిపించి దేవుని బిడలగా నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి ఆ కరుణామయుడు మనకి గొప్ప మహోత్సవాన్ని అందించాడన్న సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ కారుణ్య మహోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుందాం. ఆ కరుణామయుడు అందించే పాప క్షమాపణ పొందుకొని నిత్య జీవాన్ని సొంతం చేసుకుందాం. తద్వారా మనము నూతనంగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తి వలె ఏ పాపము లేని నిర్మలమైన స్థితిని చేరుకుందా. తద్వారా ప్రభువిచ్చే ఆ నిత్య సౌభాగ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుందా. కరుణామయుడు ఎంతో కనికరముతో మనకు తానిచ్చిన దర్శనం ద్వారా తన కనికరాన్ని అందించడానికి చూస్తూ ఉన్నాడు. మనమే విశ్వాసంతో, నమ్మకంతో ఆయన కనికరాన్ని సొంతం చేసుకుందాం. నమ్మకంతో ఆయన దగ్గరికి వెళదాం. ఈ పండుగలో పాలు పంచుకుందాం. మన జీవితాన్ని ఆ ప్రభు యొక్క కృపాకారుణ్యాలతో నింపుకుందాం. వెలకట్టలేని నిత్య జీవపు సంపదను సొంతం చేసుకుందాం. ఆ కరుణామయుడు మిమ్ములను, మీ కుటుంబాలను తన కృపావరాలతో నింపి మన కోసం ప్రాణత్యాగం చేసి పంచగాయాలు అనుభవించి మనల్ని తన రక్తంతో నిత్య జీవానికి నడిపిన ఆ కరుణామయుడు
మిమ్మల్ని మీ కుటుంబాలను తన కృపావరాలతో నింపి కారుణ్యంతో నింపి ఎల్లప్పుడూ మిమ్ము కాచి కాపాడునుగాక. ఆమేన్.